కాంగ్రెస్ కుట్ర ఉందని కేటీఆర్ చేసిన కామెంట్స్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ వేశారు. కాళేశ్వరం నిర్మాణం కూలిపోవడం రెండు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని ఉత్తమ్ గుర్తు చేశారు. మరి కాంగ్రెస్ పై ఎలా ఆరోపణలు చేస్తారని కేటీఆర్ ను ప్రశ్నించారు. మొదటి నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణాల్లో లోపాలు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ కాసుల కక్కుర్తి వల్లనే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపించారు. మేడిగడ్డ నుంచి నీటిని విడుదల చేస్తే భద్రాచలం మునిగిపోతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్ళీ కల్వకుంట్ల తారక రామారావు నిన్న కొన్ని బాధ్యతారహితమైన మాటలు, కొన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడారు. అసలు వారి ఇమ్మెచ్యూరిటీ, అసలు ఇంకిత జ్ఞానం ఉందా లేదా అనుమానం వస్తుంది. తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఇర్రెస్పాన్సిబుల్, ఇమ్మెచ్యూర్ రిమార్క్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు చేసిన దోపిడీ కారణంగా, మీ కమిషన్ల కక్కుర్తి వల్ల, మీ పూర్ ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఓఎండం వల్ల రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్పితే, మరి మేము ఒక మంచి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఇరిగేషన్ శాఖ ద్వారా, ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రైతులకి ఎంత మేలు చేయగలిగితే అంత చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతుంటే, అసలు అవగాహన లేకుండా అర్ధరహితమైన మాటలు, బాధ్యత లేని మాటలు, అది చాలా సిల్లీ రిమార్క్స్ కూడా ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తాను. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఇంత తక్కువ సమయంలో ఒక బ్యారేజ్ కూలిపోవడం, ఆ ఘనత కేసీఆర్, కేటీఆర్కి దక్కింది. ఇక్కడ జరగలే ఇట్లా. ఇంకో సాంకేతిక విషయం చెప్పాలి మీకు. ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువ వాటర్ స్టోరేజ్ చేసేది ఉంటే డ్యాములు కడతారు. వాటర్ కేవలం గైడ్ చేయడానికే బ్యారేజ్లు కడతారు. బ్యారేజ్లో ప్రపంచంలో ఎక్కడ 3-4 టీఎంసీల కంటే ఎక్కువ లేవు స్టోరేజ్. వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్లో 16 టీఎంసీలు పెట్టి ఫోటోలు తీసుకొని ఎలక్షన్ల ముందు గోదావరి కలకలని ప్రచారం చేసుకుంది. అది కూలిపోయింది. యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, తెలంగాణ రైతాంగానికి తెలవాలి, కాళేశ్వరం కూలిపోవడానికి కేవలం కేసీఆర్, గత ప్రభుత్వమే కారణము. వాళ్ళు ఎవరినో బదనాం చేయడం, ఇది చాలా దిగజారుడు, నీచమైన ప్రచారం. తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇనాగరేషన్ నుంచే ప్రారంభోత్సవం నుంచే ఈ 3 బ్యారేజీలో ప్రాబ్లం మొదలైనవి, లీకేజీలు మొదలైనవి. ఆన్ రికార్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ లోనే అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎల్ఎన్టీకి లెటర్ రాయడం జరిగింది. 2019లో ఇనాగరేషన్ అయిన కొన్ని మాసాలకే ప్రాజెక్టులో ఏదో ప్రాబ్లం ఉంది, లీకేజ్ అవుతుంది అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎల్ఎన్టీకి లెటర్ రాయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్